టీటీడీ అన్నమాచార్య కళామందిరంలో ఈ నెల 21వ తేదీ శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఘనంగా మొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తిరుపతి స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు కంచి రఘురాం పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో ఆ సొసైటీ సభ్యులతో కలిసి రఘురాం మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో 1994లో ధ్యాన ప్రచారం కోసం ఏర్పడిన సంస్థ తిరుపతి స్పిరిచువల్ సొసైటీ. ఇది బ్రహ్మర్షి పత్రి గారి ఆదేశం ప్రకారం అంతవరకు మనకు ధ్యానం అంటే ఏమి తెలియదు. ఆ పరిస్థితులలో మేము సొసైటీని ఏర్పాటు చేసుకున్నాం. మొట్టమొదటిసారి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. డిసెంబర్ 21 ప్రపంచ ధ్యాన దినోత్సవం అని. దాన్ని దృష్టిలో పెట్టుకొని తిరుపతిలో మొట్టమొదటి ఆ ధ్యాన దినోత్సవం ఏర్పాటు చేస్తున్నాము. 21 అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10:15 నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. దయచేసి మన వాళ్ళందరూ కూడా ఈరోజు భారతదేశం తరఫున ఒక రెజల్యూషన్ని 192 సభ్య దేశాలు ఆ రోజు వరల్డ్ మెడిటేషన్ డే ఏర్పాటు చేస్తున్నారంటే మన భారతీయులు కూడా చాలా గర్వకారణం.